రోజు రోజుకి తగ్గుతున్న పొగాకు ధరతో రైతులు అల్లాడిపోతున్నారు. బోర్డు నిబంధనలతో ఈసారి ఆంధ్రప్రదేశ్లో పంట విస్తీర్ణం కూడా సగానికి తగ్గిపోయింది. ఎన్నికల ముందు పొగాకు రైతుల అప్పులు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లైనా మాఫీ ఊసే ఎత్తడం లేదు. వర్జీనియా పొగాకుకు సరైన ధర లేకపోవటం, బ్యాంకులు సైతం రుణాలు తగ్గించేయటం వంటి అంశాలతో పొగాకు రైతు పూర్తిగా పిక్కల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడు. పొగాకు రైతులకు అండగా ఉండటానికి, వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 13న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పొగాకు పండించే జిల్లా పశ్చిమ గోదావరి. ఈ జిల్లాలో సుమారు 11,300 మంది రైతులు పొగాకుపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ఏడాది కేజీ పొగాకు సగటు ధర 120 రూపాయలు, గరిష్టంగా 155 రూపాయల వరకు పలగ్గా కనిష్టంగా 65 రూపాయలు కూడా దిగజారింది. గరిష్ట ధర 110 రూపాయలు మాత్రమే ఇస్తున్న సమయంలో గత ఏడాది జూలై నెలలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించి పొగాకు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. పొగాకుకు మద్దతు ధర 160 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిన సమయంలో 120 రూపాయలకు ధర పెంచారు. కానీ రైతులను నష్టాల నుంచి గట్టెక్కించే ధర మాత్రం ఇవ్వలేదు. 2 ఏళ్ల క్రితం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అధికారంలోకి వస్తే పొగాకు రైతులకు కూడా రుణమాఫీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో తమకు చెందిన 700 కోట్ల రూపాయల అప్పులు మాఫీ అవుతాయని పొగాకు రైతులు సంతోషించారు. రుణమాఫీపై ఆశతో పొగాకు రైతులు చంద్రబాబు వెంట నిలిచారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా కూడా పొగాకు రైతులకు మాఫీ జరగలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు కేజీ 176 రూపాయల వరకు పలికిన పొగాకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 105 రూపాయలకు దిగజారింది. సరైన ధర రాక పెరిగిన అప్పులు రైతులను ఆత్మహత్యలకు ఉరుగొల్పాయి. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 13న జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పొగాకు రైతులు అంటున్నారు. వీళ్ళు వేసిన రేటు 120 నుంచి 130 రూపాయలు వేశారు 6 కొట్లో పొగాకు తీసుకొస్తే. కాబట్టి ఈ పొగాకి 160 నుంచి 180 రూపాయలు ఇస్తేనే రైతు గిట్టుబాటు అవుద్ది. ప్రతిదీ రైతు చేసే దాంట్లో పుల్ల కానీ, లేబర్ కానీ, పొగాకు ముఠా కానీ అందరిది కాస్ట్ పెరిగిపోయి, ఎరువులు కానీ మొత్తం పెరిగిపోవడం వల్ల రైతు 150 రూపాయలు ఇచ్చిన కేజీకి బయటపడే పరిస్థితి లేదు. 160 నుంచి 170, యావరేజ్ మార్కెట్ 145 నుంచి 160 రూపాయలు ఏమన్నా వస్తేనే రైతు అప్పులులోంచి బయటపడతారు. గత సంవత్సరం అప్పుల పాలైపోయి బేరం రైతులందరూ దివాళాకు వచ్చింది. ఈ సంవత్సరం 25 క్వింటాలే ఇచ్చారు తగ్గించి. అయినా కానీ మార్కెట్ అంతంత మాత్రంగా ఉంది. ఎందుకనంటే ఈ మార్కెట్ ఇస్తే రైతు పురుగు మందు తీసుకుని సావాలి. గత సంవత్సరంలోనే అక్కడక్కడ ఒకళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సంవత్సరం అసలు మేము రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఏ బేరం రైతు రోడ్డు మీద కనపడలా నీటి దెబ్బకే. వచ్చే సంవత్సరం సర్వనాశనం అయిపోతాం. బేరన్కే మాకు అసలు గెడతలేదు సార్. మాకు పోయిన సంవత్సరం 45 క్వింటాలు ఇచ్చారండి, 42. ఈ సంవత్సరం ఏమో 25 క్వింటాలు ఇచ్చారండి. అయినా కానీ ఈ సంవత్సరం 25 బండి ఇస్తే రేట్ ఇస్తామని చెప్పారు సార్. ఈ సంవత్సరం 25 బండి ఇచ్చినా కానీ ఇప్పుడు రేట్ లేదండి. నిరు రేట్ కంటే తక్కువగానే ఉందండి. మాకు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. సంవత్సరానికి 2 ఎకరాలు అమ్మితే కానీ మనం వ్యవసాయం చేయడానికి దారి లేదు సార్. అందుకని ఇక లైసెన్స్డ్ గవర్నమెంట్ కొనుక్కోమని మాకు బ్యాన్కి 20 కానించి 10 లక్షల కాడికి ఇచ్చేస్తే మేము క్లోజ్ చేసేస్తాం సార్ వ్యవసాయం చేసి. ఈ రోజున బ్యాన్ రైతులు గిట్టుబాటు ధర లేక బాగా నష్టపోతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ బాగా ఇబ్బంది పెడుతున్నారు కూడా. దీని గురించి చాలాసార్లు నిర్ణయించుకున్నా కూడా ఎవరు పట్టించుకున్న నాయకుడు లేడు. మంత్రి గారు మొన్న జగన్ గారు వస్తున్నారంటే వచ్చి మంత్రి గారు అడావుడిగా వచ్చి వెళ్ళిపోయారు తప్ప తర్వాత దీని గురించి ఆలోచించే విధానం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తున్నారంటే మళ్ళీ రావడానికి చూస్తున్నారు తప్ప అంతకు ముంచి దీని గురించి పట్టించుకునే ఉద్దేశం లేదు. ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో కూడా కోఆపరేటివ్ని కూడా నాశనం చేసే విధానంగా ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. కోఆపరేటివ్లో ఇచ్చే సబ్సిడీలు ఏమీ లేకుండా చేసి కమర్షియల్ బ్యాంకుల ద్వారా సబ్సిడీలు ఇప్పించి కోఆపరేటివ్ వ్యవస్థను అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది గవర్నమెంట్. ఏదైనా అడిగినా పట్టించుకోవట్లేదు. దీని గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయించుకుని దీని మీద ముందుకెళ్దామనే ఉద్దేశంతో రేపు 13వ తారీఖున ఆయన ద్వారా పోరాటం చేస్తాం. మేము ముందుకెళ్దాం అనుకో. మాకు ఏంటంటే శుభ్రంగా పొగాకు
వేయొద్దు అని రైతులకి ఆ లైసెన్సులు తీసుకుని మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయాలని మేము 10 మార్లు ప్రభుత్వానికి చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదురేకరమయ్యాడు. రేపు 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తుబాకా బోర్డు వస్తున్న సందర్భంలో మేము రైతులందరం కలిసి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కేంద్రంలో కూడా ఆయన్ని గట్టిగా పోరాడి రైతుల పక్షాన్ని నిలబడాలని మేము మా సమస్యలన్నీ ఆయన చెప్పుకోవాలని మేము ఆశిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 13,000 పొగాకు బ్యారెన్ లైసెన్సులున్నాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఒక బ్యారెన్ ద్వారా రైతు 45 క్వింటాళ్ల వరకు అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. కానీ గత ఏడాది నుంచి దీనిపై సైతం పొగాకు బోర్డు ఆంక్షలు విధించి ఒక బ్యారెన్ ద్వారా 25 క్వింటాళ్ల పొగాకు అమ్ముకునేలా కుదించేశారు. ఈ తరహా పొగాకు బోర్డు నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. గత ఏడాది వరకు బ్యాంకులు అప్పులివ్వక, చంద్రబాబు సర్కారు రుణమాఫీ అమలు చేయక, మద్దతు ధర లేక నష్టపోయిన రైతులకు ఈ ఏడాది తెగుళ్ల బెడద తోడైంది. గతంలో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ వారిని ఆదుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోకపోగా మద్దతు ధరకు కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ఈ పరిస్థితుల్లో గ్యారెన్కు 15 నుంచి 20 లక్షల రూపాయలు చెల్లిస్తే స్వచ్ఛందంగా పొగాకు పంట మానేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటామని రైతులు అంటున్నారు. ప్రస్తుతం రైతుల విషయంలో 2003 నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయని పొగాకు రైతులు వాపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళతామని, ఆయన ఒత్తిడితో ప్రభుత్వం దిగివస్తుందని తమకు నమ్మకం ఉందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకునే పరిస్థితి లేదు. గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్య మీద వస్తానని చెప్పి ప్రకటన చేసిన వెనువెంటనే స్థానిక మంత్రులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు కానీ అందరూ వచ్చి చూశారు. కానీ రైతుకి ఏ విధమైన ఉపయోగం లేకుండా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మన పోలవరం వచ్చినప్పుడు రైతు సంఘాల వారు అందరూ కూడా వెళ్ళి మా సమస్యను వినండి అంటే వినే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. ఈ సందర్భంలో మళ్ళీ ఏదైతే 2004 ముందు ఈ యొక్క రైతుల పరిస్థితి ఎలా అయితే ఉందో యథాస్థితికి కూడా మరి ఈరోజు అప్పుల పాలైపోయి మరి ఏమి చేయాలో తెలియనటువంటి అగమ్యమైనటువంటి గోచర పరిస్థితుల్లో మరి రైతులు చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎన్నో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు రైతులనే కాదు అన్ని వర్గాలని కూడా ఏ ఒక్కరిని కూడా రాష్ట్రంలో వదలకుండా మరి మోసం చేయడమే కాకుండా మరి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 20 సంవత్సరాల నుంచి పొగాకు పండిస్తున్నాం. అయితే గత 3 సంవత్సరాల నుంచి రైతులకి తట్టుకోలేనటువంటి నష్టం కలుగుతుంది. ఈ సంవత్సరం మరి భవిష్యత్తులో పొగాకు గురించి ఏం చేయాలో తోచలేదు. ప్రభుత్వాలు ఏ విధమైన హామీ ఇవ్వట్లేదు. ఏ వ్యవసాయం చేసినా ఈ నష్టం పూడ్చే వ్యవసాయం వేరే ఇంకొక రకమైన వ్యవసాయం ఏం కనపడటం లేదు. మరి దీనికి బ్యారెన్లు లైసెన్సులు సరెండర్ చేసేస్తే రైతులకున్న ఇబ్బందులు ఆలోచించి కొంత నష్టపరిహారాన్ని ఇస్తే ఆ రకంగా రైతులు నిలబడటానికి ఆస్కారం ఉంటుందని రైతులందరూ కోరుకుంటున్నారు. ఈ బ్యారెన్ సీజన్ మేము మానేస్తాం స్వచ్ఛందంగా. మా బ్యారెన్ తీసుకుని ఈ కేంద్ర గవర్నమెంట్ బ్యారెన్కి 10 లక్షలు 15 లక్షలు అడుగుతున్నాం. దాన్ని ఏదో చేసి మా డబ్బులు మాకు ఇప్పించితే కొంతవరకైనా అప్పులోంచి బయటపడతాం. రేపు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏదో కొంచెం రైతుకి ఉపయోగపరుస్తారని మేము ఆశిస్తున్నాం. వైఎస్ అధికారం చేపట్టక ముందు అంటే 2004వ సంవత్సరం ముందు పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పొగాకు రైతుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే పొగాకు రైతులకు అండగా నిలిచి మద్దతు ధర పెరగడానికి కృషి చేసి విజయం సాధించారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే అత్యధికంగా కేజీ పొగాకు ధర 190 రూపాయలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన మరణం తర్వాత మళ్లీ పొగాకు పంటకు ఆ ధర ఎప్పుడూ రాలేదు. తాజాగా టీడీపీ ప్రభుత్వం పొగాకు రైతుల దుస్థితిని పట్టించుకోకపోవడంతో తీసుకున్న రుణాలు కట్టలేక, కొత్త రుణాలు రాక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు బలవన మరణాలకు పాల్పడుతున్నారు. 3 నెలల క్రితం ప్రారంభమైన పొగాకు వేలంపాటలు ఇప్పుడు చివరి దశకు వచ్చేశాయి. ఈసారి కూడా సరాసరిన 120 రూపాయలు కూడా దాటలేదని రైతులు వాపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాకతోనైనా ప్రభుత్వంలో కదలకొచ్చి తమ పంటకు మెరుగైన ధర వస్తుందని రైతులు భావిస్తున్నారు. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ,
పశ్చిమ గోదావరి జిల్లా.